హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో అసలు హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ట్యాగ్ అంటే ఏంది, హెచ్టిఎంఎల్లో కీవర్డ్స్ అంటే ఏంది, లేదా హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అంటే ఏంది, మనకి హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ లోపల లేదా ఎలిమెంట్స్ లోపల యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయా, అసలు యాట్రిబ్యూట్ అంటే ఏంది, యాట్రిబ్యూట్ అనేటువంటి దాన్ని ఎందుకోసం ఇచ్చేస్తాం, అసలు నెక్స్టెడ్ ఎలిమెంట్స్ అంటే ఏంది, లేదా నెక్స్టెడ్ ట్యాగ్స్ అంటే ఏంది, హెచ్టిఎంఎల్ లోపల నెక్టెడ్ ఎలిమెంట్స్ వల్ల మనకు ఏం ఉపయోగం ఉంది. సో ఈ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనే దాని గురించి తెలుసుకోవడానికంటే ముందు ఫస్ట్ మనకు హెచ్టిఎంఎల్ కీవర్డ్స్ అంటే ఏంది, హెచ్టిఎంఎల్ లోపల యాంగులర్ బ్రాకెట్స్ అనేటివి ఎందుకు యూజ్ చేస్తాం అనే విషయాన్ని గురించి నేర్చుకున్నాం. ఇక్కడ హెచ్టిఎంఎల్ కీవర్డ్స్ అంటే ఇక్కడ హెచ్టిఎంఎల్ కానీ లేదా ఏ కానీ బి కానీ ఎల్ కానీ ఐ కానీ ఇన్పుట్ కానీ సెలెక్ట్ కానీ ఆప్షన్ కానీ టేబుల్ కానీ టీఆర్ కానీ టీహెచ్ కానీ టీడీ కానీ బాడీ కానీ ఇలా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కీవర్డ్స్ అంటాం. వీటిని కీవర్డ్స్ అంటాం. బై హార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆటోమేటిక్గా మనం నేర్చుకుంటాం. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్ అంటే ఏంటంటే నీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కనుక తీసుకున్నట్లయితే ఒకసారి ఇట్లా వి షేప్ను పెట్టుకున్నట్లయితే మనకు వీటిని ఏమంటారంటే యాంగులర్ బ్రాకెట్స్ అంటారు. మనం ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ట్యాగ్ అంటే ఏంది అనేటువంటి దాని గురించి నేర్చుకోవాలి కాబట్టి ఈ రెండింటి యొక్క కాంబినేషన్నే అంటే హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ యాంగులర్ బ్రాకెట్ యొక్క కాంబినేషన్నే మనం ట్యాగ్ అంటాం. ఎలా అంటే ఇక్కడ చూడండి, బేసిక్గా మనకి ఇక్కడ ఏముంది అంటే దీన్ని హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ఒక కీవర్డ్ అనుకుంటున్నాం. ఆ హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి కీవర్డ్ అనేది యాంగులర్ బ్రాకెట్స్ లోపల ఉంది కాబట్టి ఈ యాంగులర్ బ్రాకెట్స్ మరియు ఏదైతే ఈ కీవర్డ్ ఉందో వీటి రెండింటి యొక్క కాంబినేషన్ని మనము హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ఏమంటాం, హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ట్యాగ్ అని అంటాం అనమాట. ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ యాంగులర్ బ్రాకెట్స్ మరియు కీవర్డ్ అనమాట. అయితే ఈ ట్యాగ్స్ అనేటివి మనకు రెండు విధాలుగా ఉంటాయి అనమాట. ఒకటి స్టార్టింగ్ ట్యాగ్ అంటాం, ఒకటి ఎండింగ్ ట్యాగ్ అంటాం. స్టార్టింగ్ ట్యాగ్కి ఎండింగ్ మధ్య ఏం డిఫరెన్స్ ఉంటుందంటే ఇలాగ ఒక ఫార్వర్డ్ స్లాష్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో దీని ఫస్ట్లో ఏమంటుందంటే యాంగులర్ బ్రాకెట్ ఉంది, ఆ యాంగులర్ బ్రాకెట్స్ లోపల హెచ్టిఎంఎల్ అనేటువంటి కీవర్డ్ ఉంది. దీన్ని స్టార్టింగ్ ట్యాగ్ అనుకుంటాం. ఏదైతే ఈ కింద డౌన్లో ఉందో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఒక ఫార్వర్డ్ స్లాష్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. దీన్ని ఎండింగ్ ట్యాగ్ అంటాం. ఎస్, అయితే ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ అంటున్నామో ఈ స్టార్టింగ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని నువ్వు ఇంకొక విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే దీన్ని నువ్వు ఓపెనింగ్ ఏమంటాం, ఓపెనింగ్ అనేటువంటి ట్యాగ్ అనుకోవచ్చు. దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అనుకుంటున్నామంటే ఈ కింద దాన్ని వచ్చేసి నువ్వు ఏమనుకోవచ్చు, క్లోజింగ్ ట్యాగ్ అని అనుకోవచ్చు అనమాట. అంటే పైన ఉన్నటువంటి దాన్ని స్టార్టింగ్ ట్యాగ్ అనుకుంటే కింద ఎండింగ్ ట్యాగ్ అంటాం, లేదా పైన ఉన్నటువంటి దాన్ని దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అనుకుంటే దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అని అంటాం అనమాట. ట్యాగ్ ఇస్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ యాంగులర్ బ్రాకెట్స్ కీవర్డ్. అయితే ఈ ట్యాగ్ అనేది రెండు పార్ట్స్ కలిగి ఉంటుంది. స్టార్టింగ్ పార్ట్ని ఎండింగ్ పార్ట్ని రెండు పార్ట్స్ కలిగి ఉంటుంది అనమాట. అయితే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు ట్యాగ్ అంటే అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ యాంగులర్ బ్రాకెట్స్ కీవర్డ్. ఓకే, అది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఇవి జస్ట్ యాంగులర్ బ్రాకెట్ స్టార్టింగ్, యాంగులర్ బ్రాకెట్ ఎండింగ్. వాటి మధ్యలో మనము ఈ కీవర్డ్ కనుక రాస్తే దీన్ని స్టార్టింగ్ ట్యాగ్ అంటాం, దీన్ని ఎండింగ్ ట్యాగ్ అంటాం. ఓకే, అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ట్యాగ్ అంటే ఇప్పుడు యాంగులర్ బ్రాకెట్స్ అంటే ఏంది, లేదా ఎలిమెంట్ అంటే ఏంది, లేదా ట్యాగ్ అంటే ఏంది అనే విషయాన్ని గురించి అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు హెచ్టిఎంఎల్ లోపల ఎలిమెంట్ అంటే ఏంది అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ స్టార్టింగ్ ట్యాగ్, అట్రిబ్యూట్స్, సమ్ కంటెంట్, ఎండింగ్ ట్యాగ్ అని చెప్పుకుంటాం అనమాట. లేదు సింపుల్గా చెప్పాలంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ ట్యాగ్ టు ఎండింగ్ ట్యాగ్.
అంటే ఇక్కడ సింపుల్ అంటే ఏం లేదు. అయితే మనం ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ అనుకున్నాం, ఈ ఎండింగ్ ట్యాగ్ అనుకున్నాము. ఈ స్టార్టింగ్ ట్యాగు, ఈ ఎండింగ్ ట్యాగ్తో పాటు మనం ఇక్కడ సమ్ కంటెంట్ అనేటువంటిది ఈ ప్లేస్లో రాస్తాము. అంటే ఈ స్టార్టింగ్ ట్యాగు, ఈ ఎండింగ్ ట్యాగ్తో పాటు మనం ఏదైతే మనం ఇక్కడ రాస్తున్నామో దాన్ని మనము కంటెంట్ అంటాము లేదా దీన్ని టెక్స్ట్ అంటాం. అంటే ద కాంబినేషన్ ఆఫ్ స్టార్టింగ్ ట్యాగు, ఎండింగ్ ట్యాగు, కంటెంట్, దానితో పాటు ఈ స్టార్టింగ్ ట్యాగ్ లోపల మనకి ఏముంటాయంటే యాట్రిబ్యూట్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ నాలుగింటి కాంబినేషన్ మనం ఏమంటున్నామంటే HTMLకి సంబంధించినటువంటి ఎలిమెంట్ అని చెప్తాం అనమాట. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్ లోపల ఈ స్క్రీన్ షాట్ కనుక మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకేం కనపడుతుంది, ఇక్కడ P అనేటువంటిది ఒక ట్యాగ్ కనపడుతుంది. అదే ట్యాగ్ లోపల ఇక్కడ స్టైల్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ స్టైల్ అనేటువంటి దాన్ని ఒక యాట్రిబ్యూట్ అనుకున్నట్లయితే ఈ యాట్రిబ్యూట్కి ఇక్కడ కలర్ రెడ్ అనేటువంటిది ఉంది. సో ఈ P అనేటువంటి స్టార్టింగ్ ట్యాగ్కి, ఈ P అనేటువంటి ఎండింగ్ ట్యాగ్కి అంటే ఏముంది అంటే దిస్ ఈజ్ మై పారాగ్రాఫ్ అనేటువంటిది ఉంది. సో దిస్ ఈజ్ మై పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని నువ్వు టెక్స్ట్ అని అనుకుంటావు లేదా కంటెంట్ అన్నా అనుకుంటావు. అంటే ఇక్కడ ఏముంది, ఒకటి మనకు స్టార్టింగ్ అనేటువంటి ట్యాగ్ అయితే ఉంది. రెండోది ఏముంది, ఎండింగ్ ట్యాగ్ అనేటువంటిది అయితే ఉంది. ఈ స్టార్టింగ్ ట్యాగ్కి ఎండింగ్ ట్యాగ్ మధ్యలో మనకి ఏముంది, కంటెంట్ అనేటువంటిది అయితే ఉంది. ఆ కంటెంట్తో పాటు ఇక్కడ మనకి ఏముందంటే యాట్రిబ్యూట్ అనేటువంటిది ఉంది. ఏముంది, యాట్రిబ్యూట్ అనేటువంటిది ఉంది. సో ఈ నాలుగింటి కాంబినేషన్ మనం ఏమంటామంటే ఎలిమెంట్ అంటాం. ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టార్టింగ్ ట్యాగు, ఎండింగ్ ట్యాగు, యాట్రిబ్యూట్ అండ్ దెన్ కంటెంట్. ఈ కంటెంట్ అనేటువంటి దాన్ని మనం ఏమంటామంటే టెక్స్ట్ అని కూడా అంటాము. ఈ నాలుగింటి కాంబినేషన్ మనం ఏమంటున్నామంటే HTMLకి సంబంధించినటువంటి ఎలిమెంట్ అని చెప్పుకుంటున్నాం అన్నమాట. అయితే ఇక్కడ అసలు నెక్స్టెడ్ ఎలిమెంట్స్ అంటే ఏంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ట్యాగ్ అంటే ఏందో తెలుసుకున్నాం. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకేమనుకుంటున్నానంటే P అనేటువంటిది ఒక పారాగ్రాఫ్ అనేటువంటి ట్యాగ్ ఉంది. దీనికి లోపల నేను ఏం రాస్తున్నానంటే దిస్ ఈజ్ మై పారాగ్రాఫ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని రాస్తున్నాను. అంటే బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే P అనేటువంటిది ఉందో దీన్ని స్టార్టింగ్ ట్యాగ్ అనుకుంటాం, దీన్ని ఎండింగ్ ట్యాగ్ అనుకుంటాం. దీని మధ్యలో ఏదైతే కంటెంట్ అనేది ఉందో, దీని మధ్యలో ఏదైతే మనం రాసినామో దీన్ని మనం కంటెంట్ పార్ట్ కానీ లేదా బాడీ పార్ట్ కానీ అంటాం. అయితే ఇక్కడ ఏదైతే దిస్ ఈజ్ మై పారాగ్రాఫ్ అనేటువంటిది ఉందో ఆ కంటెంట్ అనేది నువ్వు నీట్గా డెకరేట్ చేయడానికి లేదా దాన్ని డెకరేట్ చేయడానికి మనం కలర్స్ అనేటువంటిది వాడతాం. ఆ కలర్స్ అనేటువంటి దాన్ని రాయడానికి మనం కొన్ని యాట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ రెడ్. అంటే ఇక్కడ ఏదైతే దిస్ ఈజ్ మై పారాగ్రాఫ్ అనేది ఉందో ఆ పారాగ్రాఫ్ అనేటువంటి టెక్స్ట్కి మనము రెడ్ అనేటువంటి కలర్ తీయడానికి ఇక్కడ స్టైల్ అనేటువంటి ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. అంటే సింపుల్గా నేను ఏం చెప్తున్నానంటే యాట్రిబ్యూట్ అనేది ఎలిమెంట్కి ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ని డిఫైన్ చేయడానికి ఈ యాట్రిబ్యూట్స్ అనేటువంటి దానిని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఓకే, మనం ట్యాగ్ గురించి ఫస్ట్ అసలు ట్యాగ్ అంటే ఏంది, యాట్రిబ్యూట్ అంటే ఏంది, ఎలిమెంట్ అంటే ఏంది అనే దాని గురించి నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే అసలు నెక్స్టెడ్ ఎలిమెంట్స్ అంటే ఏంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. నెక్స్టెడ్ ఎలిమెంట్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక HTML అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది. దీనికి ఇక్కడ ఎండ్ ట్యాగ్ అనేది ఉంది. ఈ స్టార్టింగ్ HTML ట్యాగ్కి ఈ ఎండింగ్ HTML ట్యాగ్ మధ్యలో మనకి ఏముందంటే మళ్ళీ బాడీ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది. ఆ బాడీ అనేటువంటి ట్యాగ్ మధ్యలో మళ్ళీ పారాగ్రాఫ్ అనేటువంటి ట్యాగ్ అనేది ఉంది. అయితే ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే